హే గాయస్, ఏం జరిగిందో చెప్తానని చెప్పాను కదా. నెల్లూరు స్టార్ట్ అయ్యాము. అప్పుడే హైవేలో ఎంటర్ అయ్యాము. ఇంకా మేము తిరుపతిలోనే వెళ్తున్నాం. హైవే పైన వెళ్తూ ఉంటే పక్కన ఒక అతను ఇద్దరు పిల్లల్ని తీసుకొని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొని వెళ్తున్నాడు. మామూలుగా అయితే ఇద్దరు పిల్లల్ని తీసుకొని హైవే పైన వెళ్తున్నప్పుడు ఎంత నిదానంగా ఎంత జాగ్రత్తగా తీసుకొని పోతాం మనం. కానీ అతను ఎంత వరస్ట్గా డ్రైవ్ చేశాడంటే ఇంకా మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాం. చూస్తున్నాం అలాగే మా కార్ మధ్యలో ట్రక్స్ మధ్యలో వెళ్ళి అలా వెళ్ళిపోతున్నాం. చెప్తున్నాం కదా, మంచిగా డ్రైవ్ చేయట్లేదు తను. మా హస్బెండ్ అప్పుడే పక్కన చేరుకొని ఏంటి ఇలా తోలుతున్నాడు ఇతను. అప్పుడే మా హస్బెండ్కి కాల్ వచ్చింది. ఇంకా నేను తన్నే గమనిస్తున్నా. ఏదో నాకెందుకో మైండ్ అంతా తన డ్రైవింగ్ పైనే ఉంది. ఏదో జరుగుతుందని చెప్పి అనిపిస్తూనే ఉన్నింది. అనుకున్నట్టే రాంగ్ రూట్లోకి వెళ్ళి కింద పడిపోయారు. తన నిర్లక్ష్యం వల్ల ఇద్దరు పిల్లల్ని గాయం చేశాడు. పడ్డ వెంటనే ఇంకా దిగి వెళ్తున్నప్పటికీ మేము చూసినట్టే, మేము గమనించినట్టే మా పక్క కారు వాళ్ళు కూడా గమనించారు. మేము దిగే లోపల వాళ్ళే దిగి ఆ పాపని బాబుని ఎత్తి ఆ బండిని తీసి ఇంకా లేపి వాళ్ళని దెబ్బలు తగలేయమని చూశారు. వాళ్ళకి ఏం కాలేదు. బాబుకి చెయ్యి గోక్కునింది. ఇక్కడ ఒక ఫోటో పెడతాను నేను. తన ఫేస్ కనిపించదు, పింక్ టీషర్ట్ వేసుకో అంటాడు. నిజంగా అన్న చాలా సూపర్. అసలు అన్న గురించి చెప్పాలంటే మా హస్బెండ్ కూడా చాలా సూపర్ అని చెప్పాడు. అసలు నిజంగా చాలా కోపం వచ్చింది అన్నకి. ఎవరికైనా కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఇంత నిదానంగా పోతాం. ఎగ్జాంపుల్ మా హస్బెండే బిట్టుని తీసుకొని నార్మల్ రోడ్లో వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా తీసుకొని పోతాడు తెలుసు మా హస్బెండ్. అలాంటి అంత పెద్ద హైవేలో ఎన్ని ట్రక్స్ ఎన్ని వెహికల్స్ వస్తూ ఉంటాయా, ఎంత నిదానంగా వెళ్ళాలి. నిజంగా అన్న చాలా బాగా అడిగాడు. అప్పుడే మా హస్బెండ్ బొలెరో నుంచి దిగి వచ్చి ఏమని అడిగాడంటే, వాళ్ళు మీ పిల్లలేనా అని అడిగాడు. అవును నా పిల్లలే అన్నాడు. అన్నుండి నీ పిల్లలు కదా, ఎంత జాగ్రత్తగా తీసుకొని పోవాలి నువ్వు అని అడుగుతున్నాడు. వాడు దానికి ఏం సమాధానం చెప్పాడు? నా పిల్లలు నా ఇష్టం, నువ్వెవడరా నువ్వు చెప్పడానికి నాకు అని చెప్పి అడుగుతున్నాడు. అది కాకుండా తన గొంతు పట్టుకున్నాడు. ఆ అన్న గొంతు పట్టుకున్నాడు. వాడు చేసిన తప్పైనా కూడా కొద్దిగా కూడా ఇది లేకుండా వాడు తిరిగి అన్న గొంతు పట్టుకొని అన్నని ఎంత హీనంగా మాట్లాడాడంటే అంత వరస్ట్గా మాట్లాడాడు వాడు. మేము ఇదంతా చేయకుండా వాళ్ళ వైఫ్కి ఫోన్ చేసి చెప్పుండాల్సింది. ఆ థాట్ రాలేదు మాకు అప్పుడు. ఈ కాలంలో మంచితనం అంత పనికిరాదు. అసలు వాళ్ళిద్దరికి సంబంధం ఉందా? లేదు. ఏదో వాళ్ళు పడ్డారు, సహాయం చేద్దామని చెప్పి వెళ్ళిన దానికి వాడి దగ్గరే అన్న మాట్లాడిపించుకొని గొంతు పట్టించుకున్నాడు పాపము. ఈ కాలంలో మంచితనం పనికిరాదు. నాకు బుద్ధి వచ్చి ఈ ఇన్సిడెంట్ వల్ల కొత్త విషయం నేర్చుకున్నాను నేను.